హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి యుఏఈలో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, మేమైతే దుబాయ్ నుంచి ఫుజైరా వెళ్తున్నాము కొన్ని ప్లేసెస్ చూడడానికి. మా ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి మన పెద్ద సెలబ్రిటీ వచ్చింది, డోరా. హాయ్ చెప్పు. హాయ్ ఎలా ఉన్నారు? వన్ అక్కడ అడగాలి ఎలా ఉన్నారు. బాగున్నా నువ్వు అడుగు అందులో. బాగున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఎలా ఉన్నారు చెప్పపోతే గిచ్చుతాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నావా? చెప్పు ఏదో ఒకటి. ఉషా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే గిచ్చుతా. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? బీచ్. ఏ బీచ్ కి? తెలీదా? ఫుజైరా. చెప్పు అక్కడ చూసి. ఫుజైరా. వీళ్ళు ఎవరో చూపించాలకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడెక్కడ ప్లేసెస్ కి వెళ్తాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము కొంచెం కొంచెంగా పెట్టేస్తా. అప్పటి వరకు వెయిట్ చేసేయండి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, చూపించండి. వాళ్ళు అటువైపు డ్రైవింగ్ లో అన్నయ్య బిజీగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో చూసేద్దాం. ఇప్పుడైతే కాసేపు బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. భావన వాళ్ళు అయితే కాఫీ తాగుతారంట. ఏదైనా రెస్టారెంట్ ఉంది, దా ఒకసారి. ఎక్కడికి వచ్చాము చెప్పు. అగో భావన చెప్తున్నారు. మలిహా. మేమైతే మలిహాకి వచ్చాం. చెప్పు. బ్రేక్. ఇప్పుడైతే ఇక్కడ అన్ని క్లోజ్ ఉన్నాయి షాప్స్, అందుకే వెళ్ళిపోతున్నాం వేరే దగ్గర దిగుదాము అని. మా ఆయనకి ఎంత ప్రేమో నా కోసం చెయ్యి ఇవ్వడానికని ఆగారు. ఈ ట్రిప్ అయితే అన్ప్లాన్డ్ అండి, అప్పటికప్పుడు అనుకొని సరదాగా అలా వెళ్ళిపోయాము. అండ్ అందరికీ సారీ, నేను ఈ వీడియోలో చాలాసార్లు ఫుజైరా అని చెప్పాను. కాకపోతే మేము వెళ్ళింది కల్బా. నేను కల్బా ఫుజైరాలో ఉంది అనుకున్నాను, కానీ తర్వాత నేను షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది కామెంట్ చేశారు అన్నమాట, కల్బా షార్జాలో ఉంది, ఫుజైరాలో లేదు అని. నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, కానీ షార్జానే అనుకుంటున్నాను. ఇంక గొడవ అంతా ఎందుకని చెప్పేసి కల్బా అనే ఫిక్స్ అయ్యాను. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. 1 డే ట్రిప్ లో అలా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఫైనల్ గా అయితే మనం హ్యాంగింగ్ గార్డెన్స్ కి వచ్చేసాము. ఎండ బయట ఎక్కువే ఉంది, అందుకే గ్లాసెస్ పెట్టుకున్నాను, మళ్ళీ ఎందుకు అనుకోకండి. సో ఇదే హ్యాంగింగ్ గార్డెన్స్. ఆ లోపల మనకి వాటర్ ఫాల్స్ లా కూడా ఉంది కదా. ఇక్కడ పార్కింగ్ అయితే 10 dirhams అవుతుంది ప్రెసెంట్. ఇంకా ఎంత అన్నా తెలియలేదు, తీసుకోలేదు, వెయిట్ చేస్తున్నాము. టికెట్ ఎంత అవుతుంది ఏంటి అన్నది లోపలికి వెళ్ళిన తర్వాత చూసేద్దాం. ప్లేస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూడండి. ఫుజైరా హ్యాంగింగ్ గార్డెన్ కి వచ్చాము. బ్యూటిఫుల్ ప్లేస్. ఎలా ఉంది బాగున్నాయి ప్లేస్? చెప్పండి ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సూపర్ ప్లేస్. ఇక్కడైతే ఏమేమి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అన్ని కూడా ఈ బోర్డు మీద అయితే పెట్టేశారు. ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీ మనం పాటించాలి. కానీ ప్లేస్ విషయానికి వస్తే మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే సమ్మర్ వల్ల వేడి ఉండడం వల్లే బాగా ఇరిటేట్ అయిపోయాము. అసలు మా పరిస్థితి ఎలాగ ఉంది అంటే, ఇంకా పాపం డోరా అయితే ఇంకా ఇరిటేట్ అయిపోయింది అన్నమాట, వేడికి తట్టుకోలేక. చాలా వేడైతే ఉంది. అదే వింటర్లో అయితే మాత్రం ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. యూరోపియన్ కంట్రీస్ ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపించింది. నేను కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. నేను మాట్లాడుతూ ఉంటే కొంచెం మీరు వ్యూని ఎంజాయ్ చేయలేరు కదా. చెమట్లు ఎలాగున్నారు? బాగున్నా. ఈవినింగ్ అయితే కొంచెం పర్వాలేదేమో. అక్కడ నాన్నకు ప్రేమతో. డోరా ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంది డోరా పాప? ఉండు బాగుంది. ఏం చేస్తుంది డోరా పాప? ఏమి బాగుందిగా. అయ్యో గారు చూడండి, చిన్న పిల్లోడు అయిపోయి అందులోకి ఇందులోకి వెళ్ళిపోతున్నారు.
బాగున్నా బాగుందా బాబు? ఉండిపోతావా? ఉండిపోయితే కాసేపు కూర్చోాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ వీళ్ళు ఏదో ఆడుతున్నారు. డోరా బాగుందా? లోపలికి వెళ్తారా? ఇందులో నుంచి వెళ్ళు లోపలికి. ఇలా రా, ఇలా బాగుంటది. ఏ స్పీడ్ గా తిప్పకే, భయపడుతుంది. హాయ్ ఏ భయపడద్దు ఇంకా. అయ్యో అయ్యో కాలిందా? పైకి కూడా ఎక్కడానికి ప్లేస్ ఉంది. అలా పైకి ఎక్కి మొత్తం అయితే ఎక్కలేం గానీ కాస్త దూరం ఎక్కుదాము. ఓరి నాయన, ఎండేటి సన్నుదేవా, తగ్గు తగ్గు. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బయటకు వచ్చే వాళ్ళకి చెప్పు అడ్వైజ్ ఏంటి? సమ్మర్ అయినంత వరకు వామ్మో, ఫుల్ వేడి ఉంది. నాకైతే కళ్ళు తిరిగేసే వేడికి. ఇంక అందుకే హ్యాంగింగ్ గార్డెన్ నుంచి బయలుదేరిపోయాము. లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము అని. కల్బాకి దగ్గరలోనే కొన్ని రెస్టారెంట్స్ ఏవో కనపడితే వెళ్దాము అని అనుకున్నాము. ఇదంతా కూడా ఏదో ప్యాలెస్ లాగో తాజ్మహల్ లానో ఉంది కదా. ఇది యూనివర్సిటీ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటి యూనివర్సిటీలో కానీ నేను చదివాను అంటే ఆ చదువు కంటే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానేమో. మనం ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే మ్యాంగ్రూవ్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి కనపడుతుంది కదా వీడియోలో, అదంతా కూడా మ్యాంగ్రూవ్ సెంటర్ అన్నమాట. అక్కడికే వెళ్తాం లంచ్ అయిపోయాక. ఇప్పుడు 2 o'clock అయ్యింది. బయట అక్కడ రెస్టారెంట్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, కల్బా మాల్ అంట. ఇందులోకి వెళ్ళి ఫుడ్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. సో చూసేద్దాం రండి. చూసారా ఎన్ని ఉన్నాయో చేతిలోని, ఇంత కష్టం ఒక వీడియో తీయాలి అంటే. చూసా, బాగుంది. ఈ మాల్లో అయితే ఒకటే రెస్టారెంట్ ఉంది, మన ఇండియన్ టైప్ ఫుడ్స్ది. ఇంకా అక్కడ కూడా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. వేరే రెస్టారెంట్స్ చూస్తున్నాం ఏమైనా ఉన్నాయేమో అని. పింక్. ఫైనల్గా అయితే దగ్గరలో ఇంకో రెస్టారెంట్ దొరికింది. మాకు నేమ్ అయితే గుర్తులేదు, మర్చిపోయాను. ఇక్కడ మంచిగా బిర్యానీ, గ్రీన్ చిల్లీ, చార్కోల్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ రోజు ఈద్ వల్ల చాలా వరకు రెస్టారెంట్స్ అన్నీ లేవు మాట, క్లోజ్లో ఉన్నాయి. డోరా పాపకేమో నూడిల్స్. బెస్ట్ చీజ్, చీజ్, క్యారెట్ నూడిల్స్. బాగుంది. ఇదేనా కొంచెం లంచ్ కంప్లీట్ చేసి అయితే వచ్చేసాము మ్యాంగ్రూవ్ సెంటర్కి. చాలాసేపు అక్కడే రెస్టారెంట్లో ఉండిపోయాము, చల్లగా ఉందని. టికెట్ పర్ పర్సన్ 1580 పడింది. ఇక్కడ నుంచి మనల్ని తీసుకొని వెళ్ళడానికి అయితే వెహికల్ వచ్చింది. సో ఈ వెహికల్లోని మనం మ్యాంగ్రూవ్ సెంటర్ దగ్గరికి వెళ్తాము.
సో ప్లేస్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మ్యూజియంలో అయితే కాసేపు చూడడానికి ఉన్నాయి. ఎండ కూడా బయట ఉంది కదా, కాస్త ఎండ తగ్గిన తర్వాత మ్యాంగ్రూవ్ ట్రీస్ దగ్గరికి వెళ్దాము. ఈలోపు మ్యూజియంలో ఏమేమి ఉన్నాయని అయితే చూడడానికి వచ్చాము. అసలు ఇది కట్టేటప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి, అప్పుడు పిక్చర్స్ ఇప్పుడు పిక్చర్స్ అయితే కొన్ని పెట్టారు. 2012లో ఇలా ఉండేది, 2025కి ఇలా అయ్యింది అని చెప్పి మొత్తం అవి కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చాలా రకాల చేపలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అయితే ఉన్నాయి. మంచిగా చిన్నపిల్లలు అయితే ఎంగేజ్ అవుతారు. మనకు కూడా చాలా బాగా టైం పాస్ అవుతుంది అండ్ మంచిగా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పీత కూడా ఉంది. ఇదైతే మ్యాంగ్రూవ్స్ లో వీటిల్లో పెరిగే పీతలంట. ఇది ఏకంగా 3 కేజీల వెయిట్ వరకు ఉంటదంట. బయట ఉంటే మంచిగా కూర వండుకొని తినేయచ్చు. అక్వేరియంలో పెట్టేశారు దాన్ని. ఈ ఫిష్ అయితే చాలా క్యూట్ అనిపించింది. డోరా చూసారా, భలే ఆడుకుంటుంది వాటన్నిటితో కూడా. ఇలాంటి ప్లేసెస్ కి పిల్లలు వస్తే మంచిగా ఎంగేజ్ అవుతారు. ఇక్కడ బల్లులను కూడా పెట్టేశారు మ్యూజియంలోని. మా ఇంట్లో మొన్న ఒక్క బల్లు వచ్చిందని చెప్పి వారం రోజులు అసలు కాలు కూడా కిందన పెట్టలేదు. నాకు చాలా భయం బల్లులు అంటే. అలాంటివి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఫైనల్ గా బల్లులు అయితే వెళ్ళిపోయాయి. ఈ విధంగా అయితే చాలా స్పీషీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొత్త కొత్త విషయాలన్నీ కూడా మంచిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అయిపోలేదు. ఇక్కడ ఏదో రౌండ్ క్రాబ్ ఉంది. ఇక్కడ అయితే కొన్ని స్కల్స్ కూడా పెట్టారు. మరి ఈ స్కల్స్ ఎందుకు పెట్టారన్నది తెలీదు. ఫస్ట్ చూసింది ఏంటో తెలియదు కానీ సెకండ్ పీత స్కల్ అని అయితే అర్థమైంది. మంచిగా పెద్ద అక్వేరియం కూడా ఉన్నది. చాలా రకాల చేపలు ఉన్నాయి ఇందులోని. ఇక్కడ పిల్లల కోసం కొన్ని డ్రాయింగ్ పేపర్స్, క్రేయాన్స్ ఉన్నాయి. సో కొన్ని బర్డ్స్ ఇంకా ఫిషెస్ డ్రా చేసుకోవచ్చు. మేము స్టార్టింగ్ ఏంటి ఆ డ్రాయింగ్ పేపర్స్ ఎందుకు పెట్టారు అనుకున్నాము. తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే, ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ సెంటర్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ పిల్లలకి ఇలా డ్రా చేసిన తర్వాత వాటిని లైవ్లో కూడా చూపిస్తే ఇంకా రియల్గా తెలుసుకుంటారు కదా. సో ఈ కాన్సెప్ట్ కూడా నాకు మంచిగా అనిపించింది. డోరా పాప కూడా చూసారా ఎంత యాక్టివ్గా వెళ్ళి నేను డ్రా చేస్తాను అనుకుని చక్కగా తనే ఏమేమి కలర్స్ కావాలి ఏంటి అని అయితే తీసుకొని డ్రా చేస్తుంది. సో మంచిగా అయితే పిల్లలకి ఇక్కడ బాగుంది. గుడ్ గర్ల్. ఎవరు డ్రా చేస్తారు? నేను. ఎక్కడ పెట్టాలి? బయటకు వచ్చిన తర్వాత మాకు ఫ్లవర్స్ కనిపించాయి. చిన్నప్పుడు వీటితో నెయిల్స్ పెట్టుకోవడము, ఇంకా కోడి పందాలు ఆడుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం కదా. ఇవైతే మాకు ఇక్కడ కనిపించాయి. భావన అదే నెయిల్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా మనకి ఇవి కూడా అక్కర్లేదు, ఏవో చేయించుకున్నారు కదా ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఇదేంటి కోడి పందాలుకా? కోడి పందాలు వీటితోనే. ఇదే నువ్వు తియ్యిది, అవే కోడి పందాలు. మొగ్గది అది పైన తుంచాలి. ఫ్లవర్ కాదబ్బా, పైనది. అది తుంచు. ఎవరు గెలుస్తారో చూద్దాం. కమాన్ కమాన్ ఉషా. ఏ చీటింగ్ అబ్బాయి, నేను ఒప్పుకోను. 2 తీసేసుకున్నావు నువ్వే. అబ్బాయి ఎంత తాపత్రయం హస్బెండ్ ని గెలిపించాలని. ఏది ఊడిపోదు, మీరు ఆడండి సరిగ్గా. ఇంకా ముందుకైతే వచ్చాము. ఇక్కడ చిన్న లేక్ టైప్ లో కనిపించింది. ఇందులో అయితే ఒక పెద్ద టార్టాయిస్ కూడా ఉంది. పెట్టుకో. ఈ రోజు మా ఆవిడకి బ్రేక్ ఇచ్చాను ఫ్రెండ్స్. వైడ్ యాంగిల్ అయితే బలం ఉంది. ఇక్కడైతే చాలా అబ్జర్వేషన్ డస్క్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బర్డ్స్ అన్నిటిని కూడా మనం మంచిగా చూడొచ్చు. ఇది కెమెరాలో అంత బాగా కనిపించలేదు, కాకపోతే డైరెక్ట్ గా మీరు చూస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా నచ్చుద్ది.
ఇంకా వాక్ చేసుకుంటూ మ్యాంగ్రూవ్ ట్రీస్ దగ్గరకు కూడా వచ్చేసాము. నిజంగా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడున్న రోజుల్లోనే ప్రతి ఒక్కరికి స్ట్రెస్, ఏదో ఒక వర్క్ ప్రెషర్స్ అవి టెన్షన్స్ ఉంటున్నాయి కదా. నిజంగా మాకు ఈ ప్లేస్లో మాత్రం చాలా వరకు స్ట్రెస్ ఫ్రీ అయ్యాము. ఎప్పుడైనా ఎవరైనా అలా చిన్న ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కల్బా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ట్రీస్ మెయిన్గా గ్రో చేయడానికి కూడా రీజన్ అదే, ఎయిర్ పొల్యూషన్ డిక్రీజ్ చేయడానికి. మనం రోజులో బయట అంతా తిరుగుతూ వెహికల్స్ పొల్యూషన్ అది ఇది అంత కొంత పీలుస్తూ ఉంటాం కదా. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల వన్ డే అయినా కూడా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ డోరా అడిగిందన్నమాట, మేము గింబల్తో వీడియోస్ తీస్తుంటే నేను కూడా తీస్తానని. వాళ్ళ డాడీ మొబైల్ పెట్టుకొని అది కూడా వీడియోస్ తీస్తూ ఇద్దరు ఆడుకుంటున్నారు, నానిగారు డోరా. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. నానిగారు సడన్గా అంటున్నారు, ఇక్కడ ఒక పెద్ద పాము వస్తే ఏం చేస్తావు అని చెప్పి. ఏం చేస్తాం, ఎటో కట్టు పరిగెడతాం, అంతకు మించి ఆప్షన్ అయితే లేదు కదా. ఇంకా నేచర్ అన్నాక పాములు కూడా కామనే కదా. సో ఇక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ కన్నాల్లా ఉంది కదా కిందంతా మట్టిలోని, అందులోనే పీతలు ఉన్నాయి. ఇందాక మనము అక్వేరియంలో చూసాం కదా, అలాంటి పెద్ద పెద్ద పీతలన్నీ కూడా ఇక్కడ గ్రో అవుతాయంట. అదే చూస్తున్నాం, చిన్న చిన్న పీతలన్నీ కన్నాలు పెట్టుకొని పైకి వస్తుంటే. కొన్ని సార్లు అయితే ఇదంతా వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఎక్కువ మట్టే కనపడుతుంది. మ్యాంగ్రూవ్ ట్రీస్ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఒక బర్డ్స్ ఉన్నాయంటే చూడడానికి వెళ్తుంటే మాకు దారి మధ్యలో జింక కనిపించింది. బర్డ్స్ దగ్గరికి కూడా వచ్చేసాము. భలే ఉన్నాయి అసలు ఈ బర్డ్స్ అయితే. వీళ్ళు ఫిషెస్ తీసుకొని వచ్చి వీటికైతే వేస్తున్నారు అనమాట. ఇంకా అతను ఫిష్ ఎటు పట్టుకొని తిరిగితే అటంతా తిరిగేస్తున్నాయి. చూడు భలే నడుతుంది, టిక్కు అని. చేపలు వేస్తున్నాడు, ఫిషెస్ వేస్తున్నాయి. 1580కి నిజంగా ఇదైతే వర్త్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడప్పుడే సన్సెట్ అవుతుంది కదా, వ్యూ ఇంకా బాగా కనిపించింది. ప్రశాంతంగా వన్ డే అలా వెళ్ళి గడిపొచ్చేయండి, మైండ్ అంతా రిఫ్రెష్ అవుద్ది. మ్యాంగ్రూవ్ సెంటర్ నుంచి అయితే వచ్చాము. ఇందాక యాక్చువల్ గా మైక్ ఛార్జింగ్ లేక ఆఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే దగ్గరలోనే ఒక బీచ్ ఉంటే చూడడానికి వచ్చాము. మాక్సిమం ఇంకా బీచ్ తో అయిపోద్ది. బీచ్ అయిపోగానే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఎంతసేపు ఉంటామో మాకు తెలీదు. మాత్రము అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసే, వర్త్ అని అనిపించింది నాకైతే. నాకు మెయిన్ గా మ్యాంగ్రూవ్ సెంటర్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే జస్ట్ 15 dirhams కదా, రీజనబుల్ అనిపించింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. హ్యాంగింగ్ గార్డెన్ మార్నింగ్ వెళ్ళడం వల్ల వేడి ఎక్కువ ఉంది కదా, అందువల్ల చూడలేకపోయాం. వింటర్ లో అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది. సో బీచ్ లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అంతే. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. డోరా అయితే మెయిన్ గా బీచ్ కోసమే వచ్చింది. అక్కడ మీకు వీడియోలో కనపడుతుందా, మూన్ కూడా వచ్చేసింది. ఒక పక్క సన్సెట్ అవుతుంది, ఇంకో పక్క మూన్ కూడా కనిపించేస్తుంది. డోరా పాప పొద్దున్న నుంచి బీచ్కి ఎప్పుడు అని అడుగుతూనే ఉంది. దానికి బీచ్ అంటే చాలా ఇష్టం అంట. జనాలు కూడా ఎక్కువేం లేరు, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా వాటర్ లోకి నేను భావన అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడే వాటర్ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇంకా డోరా పాప, నానిగారు, అన్నయ్య వీళ్ళైతే ఆడుకున్నారు. మేమిద్దరం హ్యాపీగా అలా ముచ్చట్లు పెట్టుకున్నాము. నాకు ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా కూడా వైజాగ్ బ్లడ్ లోనే ఉంటుందో ఏంటో తెలీదు, మా వైజాగ్ బీచే గుర్తొచ్చేస్తుంది. అదే వైజాగ్ బీచ్ లో ఉంటే పాటికి మామిడి ముక్కలు కొనుక్కోవచ్చు, మురి మిక్చర్ కొనుక్కోవచ్చు, ఇంకా వైజాగ్ కోసం పొగడడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. అట్లుంటుంది మా వైజాగ్ వాళ్ళతో. నేను భావన అయితే బీచ్ లోకి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాము. వాళ్ళు వెళ్ళి బీచ్ లో ఆడుకున్నారు, మొత్తానికి కలిసిపోయాం. ఇంక ఇప్పుడు ఫైనల్ గా కాసేపు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎలా అనిపించింది ట్రిప్ మీకు? బాగుంది. ఏది బాగా నచ్చింది? మ్యాంగ్రూవ్ బాగా నచ్చింది, చాలా బాగుంది. ప్రైజ్ కూడా వర్త్ అని అనిపించింది. బాగుంది, అందరూ వచ్చి విజిట్ చేసి నాకు కామెంట్స్ చేయండి ప్లేస్ బాగుంది అని. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.